హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వెల్కమ్ టు తెలుగు గర్ల్ వ్లాగ్. సో ఫ్రెండ్స్, ఈరోజు వ్లాగ్ ఏమంటే ఇది లాస్ట్ వ్లాగ్ కంటిన్యూషన్. సో షూటింగ్ ప్లేస్కి బోటింగ్ చేయవచ్చుంటాం కదా. సో మీరు ఫస్ట్ వ్లాగ్ చూడకుంటే చూసేయండి ఫ్రెండ్స్. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా. ప్లీజ్ చూసి లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్కు. సో ఇక్కడైతే మా బోటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో లాస్ట్ వ్లాగ్లో చూపించినట్టు కదా. సో వ్యూ అయితే చాలా బాగుంది. సో కొన్ని అయితే ఇక్కడ నేను రీల్స్ కోసం కూడా అయితే షూట్ చేసుకుంటున్నా. సో షార్ట్ వీడియోస్ కూడా చూస్తుండండి ఫ్రెండ్స్. మీరు లాంగ్ వీడియో చూడకుండా ప్లీజ్ తప్పకుండా. అయితే సో అలా ఏమంటే నేను రీసెంట్గా అయితే బ్లాగ్లో షేర్ చేస్తుంటా. సో మన ఈ లాంగ్ వీడియోస్ కొంచెం అంటే ఒక 1 డే ఇట్లా సో అయితే లేట్ అవుతాయి. సో ఇక్కడ నేను రీల్స్ కోసం అయితే షూట్ చేసుకుంటున్నా కొన్ని. సో ఒక రీల్ అయితే నేను అంటే షార్ట్ వీడియో పెట్టింటే కానీ దానికి కాపీరైట్ వచ్చింది. సో అదేమంటే యూట్యూబ్ నుంచి మ్యూట్ అయిపోయింది. సో నేను అది డిలీట్ అయితే చేస్తాను. మళ్ళీ ఏమంటే వేరే మ్యూజిక్ పెట్టయితే నేను ఇంకా అప్లోడ్ చేస్తాను. సో ఇక్కడ ఏమంటే లాస్ట్ వీడియోలో కూడా నేను ఈ ఫ్లవర్ చూపించే కదా. సో ఈ ఫ్లవర్ అయితే చాలా అంటే బ్యూటిఫుల్గా ఉంది. సో దీనికే చూస్తుండాలనిపిస్తుంది. సో ఇలా ఉంది కదా. సో 2 కలర్లు అయితే ఉంది. సో ఇలా డ్రా చేసినట్టే కొడుతుంది కదా. మీద అయితే లైనింగ్ ఏమంటే సో బార్డర్ పింక్ ఉంది. సో లోపట్ల ఏమంటే లైట్ పింక్ ఉంది. సో అయితే దానికి ఏమంటే వీడియో తీసుకున్నా. సో ఫొటోస్ కూడా అయితే మేము తీసుకున్నాం చాలా అయితే. మళ్ళీ ఏమంటే మా బోటింగ్ అయిపోయింది. ఇప్పుడు ఇక లంచ్ చేసుకోవాలి. సో టిఫిన్స్ తెచ్చామని చెప్పారు కదా. సో అవి తీసుకొని ఇక్కడ ఏమంటే ఇక్కడ ఎక్కడైనా మంచి ప్లేస్ ఉంటే లంచ్ అయితే చేసుకోవాలనుకుంటున్నాం. సో అయితే బావ అండ్ అన్నలు ఉన్నారు కదా. సో వాళ్ళైతే చూడడానికి వెళ్ళారు. సో మేము ఇక్కడ నిల్చున్నాము. వాళ్ళు ఏమంటే రమ్మని చెప్పారు. సో మేము టిఫిన్స్ కింద తీసుకొని వెళ్తున్నాము. సో మీకు ఇప్పుడు ఒక పిల్ల చూపించిన కదా. సో పింక్ వెనకాల వస్తుంది. అదేమంటే రోజు ఏమంటే స్టేటస్లో ఏమంటే రీల్స్ చేసి పెడుతుంది. సో మంచి మంచి హిందీ గింట ఇట్లా డైలాగ్స్ మ్యూజిక్ గింట. సో అయితే దానికి ఏమన్నా అంటే నువ్వు తెలుగులో చేస్తావా అని ఇలా అడిగా. సో దానికి ఏమంటే చెయ్యను అంటుంది. సో దానికి ఏమంటే తెలుగు అయితే రాదు. దానికి మరాఠీ హిందీ మంచిగా వస్తుంది ఫ్రెండ్స్. అంటే సో అందరికీ అలానే ఇక్కడ వచ్చాము కదా. సో అందుకే వాళ్ళకి ఏమంటే మరాఠీలో స్కూల్ ఉంటుంది. సో అందరు ఇక్కడ మరాఠీ హిందీ మాట్లాడతారు. సో అందుకే వాళ్ళకి ఏమంటే ఎక్కువైతే మా తెలుగు అలవాట్లేదు. సో ఇంట్లోని కొంచెం మాట్లాడతాం. సో మా ఇంట్లో అయితే ఎక్కువైతే మేము తెలుగు అయితే మాట్లాడతాం కదా. సో అందుకే విశాఖకి అయితే 2 కూడా వస్తాయి. సో హిందీ కూడా వస్తుంది, మరాఠీ కూడా వస్తుంది, తెలుగు కూడా వస్తుంది. సో ఇక్కడైతే మంచిగా ఒక చక్కగా బోటింగ్ పక్కకి ఇట్లా పొలం అయితే ఉండే. సో అక్కడైతే బాగా అయితే చూసి వచ్చారు. చల్లగా మంచిగా ఇక్కడైతే బ్యూటిఫుల్ అయితే వ్యూ ఉంది. సో ఇక్కడైతే మంచిగా తినడానికి అయితే ప్లేస్ అయితే దొరికింది. సో రియల్గానే సో చాలా మంచిగా అనిపించింది. సో ఫామ్లో అయితే అమ్మ ఏంటి అంటుండే, ఫామ్లో ఏమంటే మనం వెళ్తాం కదా. సో పనికి వెళ్ళినాకడైతే అక్కడైతే కొంచెం అయితే ఎక్కువనే అన్నం తింటామంటారు కదా. సో తప్పకుండా అదే కరెక్ట్ అంటే అమ్మ చెప్పింది. సో వాళ్ళు అంటారు కదా. సో అదే కరెక్ట్. ఎందుకంటే ఇలాంటి వ్యూ చూసి అయితే కొంచెం అయితే ఎక్స్ట్రానే తినేస్తాము. అండ్ మేమేమంటే సో మా ఫామ్కి వెళ్ళి అయితే చాలా రోజులైంది ఫ్రెండ్స్. చిన్నప్పుడు ఏమంటే అమ్మతో ఎప్పుడెప్పుడు వెళ్ళే వాళ్ళం. సో హాలిడేస్లో గింట అయితే మేము ఫామ్కి అయితే వెళ్ళేటోళ్ళం. సో ఇప్పుడైతే మొత్తం అయితే ఇది అయిపోయింది. సో ఎప్పుడు అయితే చాలా రోజులైంది ఫామ్కి అయితే వెళ్ళాలి. సో ఇలానే ఎప్పుడెప్పుడు ఎవరైనా ఫామ్స్లో అయితే వెళ్తూ ఇట్లా ఉంటాయి టూర్కి పోయినప్పుడే. సో ఇలా అయితే మేము ఎంజాయ్ చేస్తున్నాం ఇక్కడ టిఫిన్స్ లంచ్ అయితే. సో ఏమంటే అందరూ అయితే కర్రీలు అయితే వేరే వేరే తెచ్చారు. చపాతీ, రైస్, కిచడీ అంటారు కదా. సో కర్రీలు కూడా 2 కర్రీలు, పచ్చడీస్ అన్నీ అయితే తెచ్చారు. సో అయితే చాలా టేస్టీగా అనిపిస్తుంది. సో రకరకాల కర్రీ అండ్ రెసిపీలది అయితే టేస్ట్ అయితే వేరే వేరే ఉంది. సో ప్రతి ఒక్కళ్ళ టేస్ట్ అయితే అంటే వేరే ఉంటుంది కదా. సో చాలా మంచిగా అనిపిస్తుంది తింటుంటే. సో ఇక్కడ ఏమంటే మేము లంచ్ అయితే చేస్తున్నాం కానీ ముచ్చట్లు కానీ దాంతోనే చేస్తున్నాము. సో ఇక్కడ ఏమంటే కలిసామంటే ముచ్చట్లు అయితే పెడతామే. సో ఈరోజు ముచ్చట ఏముందంటే మొత్తం తినేదాకా అయితే టీఏటీ సందర్భంగా. సో ఇప్పుడు ఏమంటే టీచర్స్కి అయితే టీఏటీ అయితే కంపల్సరీ కదా. సో దానికే మేము ఇక్కడ అయితే మీటింగ్ అయితే మాది అయింది. సో ఏమంటే బావగారు నేను కూడా ఇచ్చాను, నాది కూడా డిఎడ్ అయింది కదా. సో అండ్ బ్లూ కలర్ షర్ట్లో ఉన్న అన్న కూడా అయితే టీచర్ ఉన్నారు, వాళ్ళు కూడా ఇచ్చారు. సో నాకేమంటే నంబర్స్ అయితే తక్కువ వచ్చినాయి. సో బావకి అయితే ఏమంటే పాస్ అవుతారు. సో అంత అయితే కంప్లీట్ అయిపోయింది. సో అన్నయ్య ఏమంటే బౌండరీ మీద ఉంది. సో అయితే సో చూద్దాం, ఇంకా కన్ఫర్మ్ అయితే కాలేదు. సో ఆన్సర్కి వచ్చింది. సో దాని మీదకైతే బావకు 87 ఇట్లయితే మార్క్స్ వస్తున్నాయి. సో అన్నకైతే 82 ఇలా మార్క్స్ వస్తున్నాయి. నాకైతే 60 పడినాయి ఫ్రెండ్స్. సో అయితే ఇక్కడ ఏమంటే బావ అయితే పాస్ అయినట్టే ఉంది. సో ఇప్పుడు ఏమంటే కన్ఫర్మ్ కావాలంటే అక్కడ టీఏటీ నుంచి ఎలిజిబుల్ అని ఇలా అయితే రావాలి. సో వాళ్ళు అక్కడికి సో ఇక్కడ ఏమంటే పార్టీ అడుగుతున్నారు అన్నగింట అయితే.
అదే ఇక్కడ మేమైతే మొత్తం తినుడు అయిందాకైతే అదే మీటింగ్ ఉండే. సో ఇక్కడ ఏమంటే తిన్నాక అక్కడ చింతకాయ ఉండే. సో అవి తీసుకొని అయితే ఇక్కడ స్టార్ట్ అయిపోయాము. సో చాలా మంచిగా అయితే అనిపించింది. సో మేము 1.5 అవర్ అయితే తినడానికి వేసేసాము. సో ఇప్పుడైతే స్టార్ట్ అయినాం. సో సంభాజీనగర్ వెళ్తున్నాం, అంటే ఔరంగాబాద్కు. సో డీమార్ట్ గింట వెళ్ళాలి అని. సో ఇక్కడ చింతకాయ తీసుకున్నాం, తింటున్నాం. సో ఇక్కడ ఏం చూస్తున్నామంటే, సో దేవగిరి పోర్ట్ ఉంది కదా. సో కేవ్స్ అన్నా కదా, అది పోర్ట్ అంట ఫ్రెండ్స్. సారీ మీకు అది రాంగ్ చెప్పేశాను. సో ఇది సంభాజీనగర్లో. ఈడ కూడా ఏమంటే మీకు చెప్పాను కదా, అది సాంగ్ది షూటింగ్ అయింది. ఇక్కడ కూడా సాంగ్ది అయితే షూటింగ్ అయింది. సో ఇది అంతా మొత్తం ఏమంటే శివాజీ మహారాజ్, సంభాజీ మహారాజ్, సో వాళ్ళ రిలేటెడ్ అయితే ఇవి అన్ని పోర్ట్స్ అండ్ కేవ్స్ ఉన్నాయి. సో ఇక్కడ సో చూడండి, ఇది ఏమంటే హిస్టరికల్ ప్లేస్ కదా. ఎప్పటికైనా వేరే స్టేట్ వాళ్ళు, వేరే కంట్రీ వాళ్ళు అయితే టూరిస్ట్ అయితే వస్తారు. సో ఇదే మీకు కనిపిస్తుంది కదా. సో అది దేవగిరి పోర్ట్ అంటారు. మీరు సర్చ్ చేసి కూడా చూడొచ్చు. సో ఎల్ఆర్ఐ కేవ్స్ అయితే ఉన్నాయి. సో తప్పకుండా మీకు ఏమంటే అవి కూడా ఏమంటే వెళ్తే మీకు బ్లాగ్ అయితే తప్పకుండా షేర్ చేస్తాం మీతోని. సో డీమార్ట్కి అయితే వచ్చేసాం, సంభాజీనగర్ డీమార్ట్లో. సో మళ్ళీ ఈ వీడియో షూట్ చేయలే కదా, అందుకే లోపల ఇక్కడ ఏమంటే డీమార్ట్లో అయితే మేము షాపింగ్ చేసుకుని అయితే వచ్చేసాం. అందరైతే కొంచెం షాపింగ్ చేసి మాకైతే ఏం కొనేదే లేకుండా అయినా కూడా మేమైతే 3000 అయితే షాపింగ్ అయితే చేసేసినాం. సో ఇక్కడ డోర్ మ్యాట్స్, బెడ్షీట్స్ అండ్ ఇంట్లో కొన్ని తాకేటి సామాన్లు అయితే అన్నీ తీసుకున్నాం. మేమైతే కిరాణా సరుకులు అయితే అన్నీ అయితే లింపుకుంటాం. సో ఆడైతే సూపర్ మార్కెట్ గింట ఉంది, కానీ కిరాణా షాప్ నుంచి అయితే బాగా సరుకులు తెస్తారు. సో ఇలా అయితే మాది షాపింగ్ అయిపోయింది. సో ఇలానే వచ్చాము, తిరిగి అయితే వెళ్దాం అనుకున్నాం, కానీ అయితే ఇలా అయితే షాపింగ్ అయితే చేసుకున్నాము. సో ఇప్పుడు ఏమంటే ఇక్కడ బ్యాగ్స్ ఇయ్యారు కదా. సో మేము ఏమంటే స్వెటర్లకు ఒక బ్యాగ్ తెచ్చింది. అదే బ్యాగ్లో ఏమంటే ఇక్కడ ఇవన్నీ సామాన్లు అయితే లింపుకుంటున్నాము. సో మంచిగా ఏం తెచ్చింది. సో మళ్ళీ ఏమంటే ఫ్రెండ్స్, ఒక స్ట్రీట్ ఫుడ్ అయిన ఇక్కడ సంభాజీనగర్లో ఉండే. సో అదేమంటే మేము లింక్ అయితే అడ్రస్ చూసి అయితే పరిశాన్ అయిపోయాం, కానీ దొరకలే. మళ్ళీ దారిలో ఏమంటే శివరాజ్ అని ఇట్లయితే మటన్ అంటే ఇక్కడ నాన్ వెజ్ రెస్టారెంట్ ఉండే. సో అదైతే ఇక్కడ తింటున్నాం. చాలా ఫస్ట్ టైం మేము ఇక్కడ తింటున్నాం, కొత్తగానే ఓపెనింగ్ అయింది. చాలా టేస్టీగా అయితే ఉండే. సో అందరికైతే చలి పెడుతుంది. సో స్వెటర్స్ తెచ్చా కూడా ఎక్కువనే చలి అయితే పెడుతుంది. సో నైట్ అయిపోయింది కదా. సో ఇక్కడ మేము ముందు స్నాక్లో పాపడ్ తీసుకున్నాము, అంటే అప్పడాలు, అండ్ మటన్ కర్రీ, తందూరి రోటీ అండ్ రైస్ తీసుకొని ఇట్లయితే మేము డిన్నర్ కంప్లీట్ చేసుకున్నాము. మళ్ళీ ఏమంటే డిన్నర్ కంప్లీట్ అయినాకైతే ఇంటికి వెళ్ళాం. సో నైట్ అయితే అయిపోయింది, మళ్ళీ ఈ వీడియో షూట్ చేయలేదు. సో ఓకే ఫ్రెండ్స్, ఇక్కడితో ఈ బ్లాగ్ ఎండ్ చేస్తా. బ్లాగ్ కనుక మంచి అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్కు. సో ప్లీజ్ కమెంట్లో చెప్పండి బ్లాగ్ ఎలా అనిపించింది. కమెంట్లో చెప్తేనే కదా నాకు తెలుస్తుంది. సో బ్లాగ్స్ ఎలా ఉంటున్నాయి, ఏం మిస్టేక్ అవుతున్నాయి, మీకు ఏం నచ్చుతున్నాయని కామెంట్లోనే తెలుస్తుంది కదా. లైన్ కామెంట్లో ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, కమెంట్లో కూడా చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్ బాయ్. మరి ఒక కొత్త వీడియోతో మీ ముందుకైతే వస్తాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్.